విష్ణుక్రాంత మూలిక. ఇది మామూలుగా గ్యాస్ట్రిక్, అల్సర్, బ్రాంకైటిస్, ఉబ్బసము వ్యాధికి, జ్ఞాపక శక్తి పెంచడంలో, అస్తమా ఉన్న వాళ్ళకి, ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధికి, మానసిక వికారములు, పిచ్చి మరియు కాకా వంజలకు, కాండల్ ఇన్ఫర్టిలిటీ, పిల్లల్లో పక్క తడుపుట, మధుమేహము, హైపర్ టెన్షన్, హై బీపీ, పంటి చిగుళ్ళు గట్టిపడటకు మరియు కామెర్లు ఉన్న వాళ్ళకి, సోఫరోగములకి, శుక్ర నష్టములకి, ఇన్ని రకాలుగా ఈ విష్ణుక్రాంత అద్భుతంగా పనిచేయను. అలాగే ఎపిలెప్సీ 2 తులముల తాజా సమూల సరసమును ప్రతి ఉదయము పరగడుపున త్రాగుచున్న ఎడల ఎపిలెప్సీ సమూలంగా నివారణ అగును. మానసిక వికారములు అనగా పిచ్చి 2 తులముల సమూల సరసమును ప్రతిరోజు పరగడుపున సేవించుచున్న మానసిక వికారములు తగ్గును. అట్లాగే మధుమేహము ప్రతిరోజు క్రమము తప్పకుండా 6 గ్రాముల విష్ణుక్రాంత సమూల చూర్ణమును ఆవు వెన్నెలో కలిపి సేవించుచున్న మధుమేహమునందు ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే బీపీ, హై బీపీ, హైపర్ టెన్షన్ తాజా విష్ణుక్రాంతను సమూలముగా గ్రహించి దంచి రసము తీయగా 10 లేదా 20 మిల్లీలీటర్ల రసమును ప్రతిరోజు ఉదయం పరిగడుపున, మధ్యాహ్నం, రాత్రి సేవించిన 3 పూటలు సేవించుచున్న కొద్ది రోజులకే అదుపు చేయలేని బీపీ, హై బీపీ కావచ్చు తగ్గిపోతుంది. అట్లాగే కామెర్లు 2 స్పూన్ల విష్ణుక్రాంత ఆకులు నూనె ముద్దను 1 స్పూన్ నీరుల్లి రసము, 1 ఎల్లిపాయ రసము, అరకప్పు పాలు కలిపి రోజుకు 2 పూటల 10 రోజుల పాటు సేవిస్తే పచ్చ కామెర్లు తగ్గిపోతాయి. అట్లాగే పురుషులలో శుక్ర నష్టం, స్పర్మటోరియా విష్ణుక్రాంత సమూలము మెత్తగా నూరి వస్త్రమనందుంచి రసము పిండి దానిని 2 స్పూన్ల మోతాదులో ప్రతిరోజు పరగడుపున 10 రోజుల పాటు సేవించడం వలన శుక్ర నష్టము జరగకుండా తగ్గిపోతుంది. అట్లాగే బ్రాంకైటిస్ ఎండిన ఆకుల పొగను పీల్చిన బ్రాంకైటిస్ ఉబ్బసము తగ్గును. జ్ఞాపక శక్తి విష్ణుక్రాంత మిరియాలు, చక్కెర వీటిని సమానంగా కలిపి చూర్ణము చేసిన పొడిని ప్రతిరోజు 1 లేదా 2 స్పూన్ల మోతాదులో అరకప్పు ఆవు పాల కలిపి సేవించుచున్న అద్భుతంగా జ్ఞాపక శక్తి, మేధాశక్తి కలుగును. అట్లాగే కాక వంజలకు, కాండల్ ఇన్ఫర్టిలిటీ మొదలైన సంతానము కలిగి ఉండి కొంతకాలము తర్వాత తిరిగి గొడ్రాలైన స్త్రీని కాక వంజ అంటారు. ఇట్టి వారు విష్ణుక్రాంత సమూలమును నీడన ఎండించి చూర్ణము చేయవలెను. ఈ చూర్ణమును పాలతో భావన చేసి 1 తులము మోతాదు చూర్ణమును బర్రె వెన్నతో కలిపి 7 రోజులు ఋతుకాలము నందు కాకా వంజలు సేవించిన సంతానము కలుగును. అంతేకాక పలుమార్లు గర్భము ధరించు శక్తి కలుగును. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మూలికలతో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.